ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషిత కరాన్నవనీరదాత్ పీతాంబరాధరుణబింబ ఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవింద నేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సముసేతు అపార సంసార సముద్ర సేతు భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందములో 29వ అధ్యాయములో పురంజన ఉపాఖ్యానం యొక్క అంతరార్థాన్ని ఇక్కడ చెబుతున్నారు నారదుడు శ్రీ ప్రాచీన బరిహికి. ఆకలిచే పీడింపబడిన కుక్క ఇంటింటికి తిరిగి తన ప్రారబ్ధమును అనుసరించి ఒక చోట కర్ర దెబ్బలు తినును, ఒక చోట ఒక ముద్ద అన్నము తినును. అట్లే కోరికలు నిండిన మనస్సు గల జీవుడు కూడా ఉచ్చనీచములకు వివిధ మార్గములలో భ్రమించుచు దేవాది ఊర్ధ్వలోకములను నరకాది అధోలోకములను లేదా మనుష్యాది మధ్యలోకములను పొంది సుఖ దుఃఖ రూప భోగములను అనుభవించును. దుఃఖేష్వేకత అతరేణాపి దైవభూతాత్మహేతుషు జీవస్య న వ్యవచ్ఛేదః స్యాచ్చేతత్ ప్రతిక్రియా. ఆయా దుఃఖముల ప్రతీకారములకు ఉపాయములు శాస్త్రాదులు యందు చూపబడినను ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనేటువంటి 3 విధములకు దుఃఖములలో ఒక్క దుఃఖము నుండి కూడా జీవుడు బయటపడజాలడు.
ఎన్ని రకాలుగా మనము ప్రయత్నము చేసినా కూడా దుఃఖములు పోవు. ఎందుకుట? అసలు ఈ శరీరమే దుఃఖాలయము. యదా హి పురుషో భారం శిరసా గురుముద్వహన్ తం స్కంధేన సాధత్తే తథా సర్వా ప్రతిక్రియా. పురుషుడు తలపై ఎక్కువ బరువును మోయుచు మిగుల అలసట చెందును. అప్పుడు తలనొప్పిని తగ్గించుకొనుటకై ఆ బరువును భుజముపై ఉంచుకొని అలసటను తగ్గించుకొనుటకు ప్రయత్నించును. ఒక మనిషిట పడవదాడుతున్నాడు. వాడి నెత్తి మీద పెద్ద గడ్డి మోపుంది. పడవ దాడుతుంటే ఏ మనుషులు ఎక్కువైపోయారు, పడవ మునిగిపోతుందని చెప్పి వాడు కింద పెట్టకుండా గడ్డి మెట్టిన పైన పెట్టుకున్నట్టు. ఎందుకంటే బరువు తగ్గుతుంది కదా, పడవకి బరువు తగ్గుతుందని. అలా ఏమైనా అవుతుందా? బరువే. మనము కూడా ఎన్నో సంసార బాధ్యత రకరకాల బరువును మోస్తూ మోస్తూ ఆ అలసట చెందినప్పుడుట తల మీద ఉన్న భారాన్ని భుజం మీద పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. తల మీద భారం తగ్గింది, భుజం మీద భారం పెరిగిందిగా, తగ్గింది ఏమైనా? అక్కడ పోతే ఇక్కడ పోతే ఏమిటి? తల కాస్త భుజాన్ని పోస్తుంది అన్నమాట. ఆ విధముగా కానీ బరువు మొదలు మోయడం తప్పదు కదా. ఆ విధముగా మన భారం మాత్రం తప్పదు. కాకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ కొలదిగా ఏ కష్టము అయినా కొలదిగిన ప్రతీకారముండును. దాని వలన ఐకాంతిక దుఃఖం ఏమాత్రము నివృత్తి చెందదు. కాకపోతే కాస్త తల మీద బరువు కాస్త భుజం మీద వచ్చింది, ఏదో ఒక 5 నిమిషాల పాటు తలకి కాస్త రిలాక్స్ ఉంటుంది. కానీ బరువు మాత్రం శరీరం మీద ఉంది కదా. ఆ విధముగా ఈ దుఃఖము ఏమాత్రము కూడా నివృత్తి చెందదు. మరి ఏం చేయాలిట? నైకాం తత ప్రతీకార కర్మణాం కర్మ కేవలం ద్వయం హ్యవిద్యోపసృతం స్వప్నే స్వప్న ఇవానఘ. అనఘా పాపములేని వాడ ఎవరు? ఓ రాజా, కేవల కర్మ అనగా కృష్ణ సంబంధ జ్ఞాన రహితమగు కర్మ దుఃఖమునకు ఆత్యంతక ప్రతీకారము కాదు. భగవత్ సంబంధ జ్ఞానము లేనటువంటి ఏ పని చేసినా కూడా ఆ పని వలన ఎప్పుడూ దుఃఖమునకు ఆత్యంత దుఃఖమునకు ప్రతీకారము కాదుట. అంటే దుఃఖము మనకి పోదు. కేవలము భగవత్ సంబంధించినటువంటి పనులు తప్ప ఇంకా ఇతరత్రా కర్మల ద్వారా దేని ద్వారా కూడా మనకి దుఃఖము పోనే పోదు. ఏలైనా దుఃఖము తన్నివారకమగు కర్మ రెండును అవిద్యాజనితములే. మనకి అవిద్య అనేటువంటి దాని ద్వారా మనము బంధింపబడిన కారణముగా మనకు దుఃఖం వచ్చినది. ఈ ప్రపంచంలో కర్మలన్నీ కూడా అవిద్య వలన తయారు చేయబడినటువంటివి. కాబట్టి దానికి ఇది మందు కాదు కదా. కాబట్టి నివారణము జరగవు. ఒక ఆయన కలలో కలగంటున్నట్ట. పడుకున్నాడు, కలొచ్చింది, కలలో మళ్ళీ కలొచ్చింది. ఆ కలలో కల ఉన్నప్పుడు కలలో వాడు ఏడుస్తున్నాడు. దుఃఖం పెద్ద పెద్ద వచ్చేస్తుంది వెనకాల, అయ్యో అనుకుంటున్నాడు. కానీ కలలో ఉండే కలలో ఏడుస్తున్నాడు. మామూలుగా ఉంటే ఎవడైనా తట్టి లేపుతాడు. కానీ కలలో కళను కొన్నప్పుడు వచ్చినప్పుడు అది కళ నుంచి తాను బయటికి రానంత వరకు కూడా ఆ భయము నివృత్తి కాదు. ఆ విధముగానే అవిద్యాదశయందు మోహము వలన దుఃఖ ప్రతీకారార్థమై చేయబడు కర్మల వలన విఘ్నములకు మరల దురాచారమునకు అవకాశముండుట వలన దాని ద్వారా సంపూర్ణముగా దుఃఖములు తొలగవు. యజ్ఞం చేస్తున్నాడు, ఏదో అయింది, ఇది అందులో ప్రత్యాయం దాని ప్రాయశ్చితం మళ్ళీ ఇంకొక యజ్ఞం, దాంట్లో మళ్ళీ ప్రాయశ్చిత్తము, రకరకాలు ఏముంటాయి కదా, దానికోసం ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా దానికి అంతంటూ లేదు. ఎందుకంటే కార్యక్రమం చేస్తుంటే అందులో ఏదో ఒక అపచారం కలుస్తూ ఉంటుంది.
దానికోసం మళ్ళీ దాని నివారణ కోసం మళ్ళీ ఇంకో యజ్ఞం, దాంట్లో మళ్ళీ ఏదో లోపం వచ్చింది దానికి మళ్ళీ యజ్ఞం, అలా పోతూ పోతుంది. దానికి ఇటువంటిది రాదనమాట. కాబట్టి ఆ విధముగా అవిద్యాదశ యందు అవిద్యలో ఉన్నంత వరకు కూడా మోహం వల్ల గల దుఃఖములకు ప్రతీకారార్థమై చేయడం కర్మలన్నీ కూడా విఘ్నములకు దురాచారమునకు అవకాశం చేస్తున్న మనకు దుఃఖం వస్తూ ఉంటాయి. లేకపోతే ఈయన ప్రాచీన పరిహి మొత్తం ఎన్ని వేల కొన్ని యజ్ఞాలు చేశాడు. అన్ని సక్రమంగా జరిగినప్పటికీ కూడా ఆ పశువదవలసిన పశువులు మళ్ళీ వాడి కోసం ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ప్రతీకారం తీర్చుకోవడం కోసం మళ్ళీ వీడు జంతువుగానో దేనిగానో పుట్టాలి తప్పదు కదా. ఎన్నో దానాలు చేస్తారు సుఖం కోసమే మహారాజు గారు. ఎన్నో ప్రతిరోజు కూడా కొన్ని వేల దేనువులు దానం చేస్తూ ఉండేవాడు. పొరపాటున దానం చేసినట్టు ఆవు మళ్ళీ వచ్చి తన రాజుగారి ఆవుల సారలో దూరిపోయింది. రాజుగారికి తెలీదు. తర్వాత మసూడు మళ్ళీ వచ్చి వద్దున మళ్ళీ దానం చేస్తున్నాడు. మళ్ళీ 1000 ఆవులు దానం చేస్తున్నాడు. సరిగ్గా నుంచున్నాడు దానం తీసుకోవడం కోసం, వీళ్ళు పోస్తున్నాడు దానం. ఆ మధ్యలో వచ్చాడు. అంతకుముందు నిన్న రోజున దానం తీసుకున్నాడు, రావు దానం తీసుకున్నాడు. ఆ బ్రాహ్మడు వచ్చాడు. వెంటనే అన్నాడు, వీడు దానం చేయడం అయిపోయింది. అదిగో నాకు ఇచ్చిన వస్తువులు మళ్ళీ ఇంకొకరు దానం చేశావు, నువ్వు ఏ రాజువు నువ్వు, కాబట్టి చేపిస్తానన్నాడు. సభ్యులు వద్దు నీకు దానికోసం దాని వదులు, మళ్ళీ నీకు 1000 ఆవులు ఇస్తాను. నాకు ఆయాలు కావాలి, నాకు వేరే సొమ్ము, నాకు ఇచ్చిన సొమ్ము నాకు కావాలి. దాంతో నువ్వు కొన్ని సంవత్సరాలు కొన్ని యుగాలు ఆ విధంగా పొడని చెప్పి చేపించాడు. ఏమైంది? ఏదో చక్కగా జన్మ అంతరం తర్వాత స్వర్గలోకంలో సుఖాలు పొందాలనుకుంటే కాస్త ఏమైందిట చివరికి అక్కడ ముంగీస కాదది ఊసర పిల్ల రూపంలో పడిపోయాడు కిందకి. ఆ విధంగా ఈ దాన ధర్మాలు యజ్ఞ యాగాదలు వీటి ద్వారా వచ్చేటువంటి ఫలితం మనకి దుఃఖాలు పోగొట్టదు కాదు కదా, ఇంకా బంధనమునకు. కాబట్టి దుఃఖము ఏదో కొద్దిగా ఉంటే పోతాయి కానీ పరిపూర్ణముగా సంపూర్ణ దుఃఖములు తొలగవు. అర్థే హ్యవిద్యమానేపి సంస్కృతిర్ననివర్తతే మనసా లింగ రూపేణ స్వప్నే విచరతో యథా. ఉపాధి భూతమగు, ఉపాధి అంటే మన శరీరం, ఈ శరీరము ద్వారా దుఃఖ హేతువు, దుఃఖములకు హేతువు శరీరమే కదా. శరీరం లేకపోతే దుఃఖం లేదు, సుఖం లేదు. దానివల్లనే మనకి అమ్మయ్య కష్టాలు కూర్చోడు కుదిరిగా చాలు పేసమైపో. ఆ దుఃఖమునకు హేతువైనటువంటి మనస్సు ద్వారా స్వప్నమున విహరించు స్వభావము గల పురుషునకు వ్యాఘ్ర సర్ప చోరాది వస్తువులు నిజముగా లేకపోయినను ఆ వ్యాఘ్రాదుల దర్శనము వలన కలిగిన దుఃఖములు జాగరణము ద్వారా కాక ఇతరోపాయములచే నివృత్తములు కావు. ఉపాధి పోతుండే ఇవన్నీ మన మనసు అన్నీ ఉన్నాయి. చక్కగా పడుకున్నాము కానీ పడుకున్న కలలు వచ్చింది. ఆ స్వప్నములో ఏదో పెద్ద పుడి తరుగుతోంది, పాము ఏదో ముసలు కొడుతోంది, లేకపోతే దానం దొంగవాడు తీసుకుపోయాడు. అయ్యో ఏడ్చేస్తున్నాడు వాడు కూర్చుని. అరుపులు పేపరు ఏడుస్తున్నాడు. అలాగే ఏడుస్తూ కూర్చున్నాడు వాడు. వాడికి మెళుకువ రానంత వరకు కూడా ఆ విధంగా వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఆ పక్కన వాడు తెచ్చి తిల్లేవిడి ఏమైందంటే అప్పుడు పాము లేదు, దొంగాడు లేదు, పెద్ద పులి లేదు. ఆ విధముగా వాడు స్వప్నము నుంచి బయటికి రానంత వరకు దుఃఖము తన వాడికైనా వస్తుంది, ఇదే అనుకుంటాడు. ఆ విధముగానే మనకి అవిద్య పోనంత వరకు కూడా ఈ బాధలు మనకి వస్తూనే ఉంటాయి. కానీ భగవత్ సేవ ద్వారా, భగవద్ ఆరాధన ద్వారా అవిద్య కనుక తొలగిపోయినట్లయితే అందులో ఉన్నా కూడా ఎటువంటివి కూడా చెందవు. చక్కగా ఇటువంటి దుఃఖము లేకుండా ఇంతే అనుకుంటా. ఒకసారి చెప్పారు, జ్ఞాపకం ఉందా? దక్షిణ భారతదేశంలో
సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి మహా అవధూత ఆయన వెళుతున్నట్ట ఒక సాయిబుల వీటి వెళుతుంటే వాళ్ళు ఊరికనే ఉండకుండా ఏం చేయబోయేసారు, చేదకొట్టేశారు, ఈ కింద పడిపోయింది. ఆయనకేమి అసలు చీమ కుట్లు కానీ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకో చెవుడు కట్టేశారు. అందులో ఎటువంటి కొంచెం కూడా దుఃఖ అనుకోవడం అనుకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన, జ్ఞానం వెళ్ళిపోతున్నాడు ఆయన. తర్వాత వేయడానికి భయం వేసిపోయింది. కొట్టుకుంటూ చిరి బతికించేసారు, అతికిపోయి కింద పడ్డా. ఇంకేం ధ్యానం పై చేస్తాను. ఆ విధముగా ఈ ఆత్మ కనుక అవిద్య నుంచి నివృత్తమైనట్లయితే ఈ శరీరానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు, పావులు ఖర్చునా విషం ఎక్కదు, ఏనుగు తుక్కడా బాధ ఉండదు. ఆ విధముగా అది కూడా సచ్చిదానం అయిపోతుంది అనమాట. అటువంటి స్థితికి చేరుకోవడం అనేటువంటిది మామూలు మాట. కాబట్టి ఎవరికైతే ఈ అవిద్య అనేటువంటిది పూర్తిగా పోతుందో అప్పుడు ఈ ప్రాకృత కర్మల ద్వారా వచ్చే సంసారము నివృత్తి కాదు. కాబట్టి ఆ జాగరణము అందుకనే లెమ్మంటారు. ఉపనిషత్తు చెప్తోంది, ఉత్తిష్టత జాగృత ప్రాప్నవరాన్ నిబోధత. జీవు జాగో, జీవు జాగో, లే ఎంతకాలం కోతో నిద్ర జాగోబోయే మాయా పిశాచీరకోలే. మాయని పిశాచి ఊళ్ళో చక్కగా పుడుకుని నిద్ర పోతున్నారు. పడుకున్నసేపు నిద్ర బయట జ్ఞానం ఉండదు. వాడి కనుక పడుకున్నంతసేపు చక్కగా అయిపోతుంటాడు. ఒకసారి మెడుకు వచ్చిందా చూసిన వెంటనే పరుగో పరుగు. ఎక్కడ ఉన్నామంటే పిశాచం మాయని పిశాచం ఊళ్ళో కూర్చున్నాను అనుకుంటా. ఆ మెడుకు ఆనందం వరకు అదే హాయిగా ఉంటుంది. ఆ విధంగా మనము కూడా మన యొక్క ఈ జ్ఞానోదయం కానంత వరకు కూడా చక్కగా హాయిగా ఉన్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే తత్వజ్ఞానము తెలుస్తుందో మహాత్ముల ఉపదేశం ద్వారా నువ్వు బాగా బాగున్నావు ఏం బాగున్నావు నువ్వు. వెనకటికి కురుపాండ యుద్ధం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు భీముడు పెట్టేటువంటి ఆ అన్నము తింటూ బతుకుతున్నట్ట. అప్పుడు వచ్చి విధుడు వచ్చి ఉపదేశం చేస్తాడు. ఏమిగా బుద్ధుందా లేదా అసలు, ఆనందంగా ఉండదు. నువ్వు ఇంతకాలము ఎవరి కోసం నువ్వు బతికావు, వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు కదా, నీ వాళ్ళంటూ ఎవరు లేరు. నువ్వేమో వాడి జీవితాంతం ద్వేషిస్తూ వచ్చావు భీముడిని. ఆ భీముడే నీకు శ్రాద్ధం పిండ నీకు పెడుతుంటే మంచి పరమానందంగా తింటున్నావు నువ్వు, ఏమిటి బుద్ధుందా లేదా అడిగాడు అనమాట. అప్పుడు జ్ఞానోదయం అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడం పోయాడు. ఆ విధంగా మనకి కూడా ఈ మహాత్ముడు గారు గురువు గారు పంపిస్తే అప్పుడు ఎవరికి అసలు జ్ఞానం అయినట్లయితే మనకి త్వరగా జ్ఞానం లేదండి. మనకి ఎంతో చెప్పినా మన జ్ఞానం ఎక్కవు. ఎందుకంటే మందంగా ఉంది అవిద్య. కాబట్టి అది పోతేనే కానీ మనకి ఈ దుఃఖాలు పోవు. కాబట్టి ఈ ప్రాపంచమైన కర్మలు చేయడం ద్వారా దుఃఖ నివృత్తి అంతటికి కూడా కాదు, నివృత్తి అవదు. అట్లే అవిద్య నివృత్తి కానిది ప్రాకృత కర్మ ద్వారా సంసార నివృత్తి కాజాలదు. కర్మ ఒకటే, కానీ అవిద్య ఉన్న కారణముగా మనము ప్రాకృతపరముగా కర్మలు చేస్తూ ఉంటే అది బంధనమే అవుతూ ఉంటుంది. కానీ గురు ఉపదేశం ద్వారా భగవదర్పిత నిష్కామ కర్మ భగవత్ సేవ చేయడం ద్వారా క్రమక్రమముగా దుఃఖములన్నీ కూడా పోతాయి. దుఃఖ దూరేగాలో చింతనారహిలో చౌదికే ఆనందో దేకి సర్వస్వ తొమారు చరణే సపియా పొయ్యును పరమ సుఖీ. పాడుంది, సర్వస్వ తొమారు చరణే సపియా పొయ్యును పరమ సుఖీ. సుఖం కావాలి అంటే సర్వస్వం భగవంతుడు సమర్పించాలి. అప్పుడు దుఃఖ దూరేగాలో చింతనారహిలో దుఃఖము దూరంగా పారిపోవడం ఉండదు. ఇంకా ఎటువంటి చింతన ఉండదు. చింతన లేకపోతే ఇంకా షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఏమి ఉండదు. చౌదికి ఆనందం దేకి నాలుగు పక్క ఇచ్చుకునే ఆనందమే. అథాత్మనో అర్థభూతస్య యతోనర్థ పరంపరా సంస్కృతిస్తద్వ్యవచ్ఛేదో భక్త్యా పరమయా గురౌ వాసుదేవే భగవతి
భక్తి యోగ సమాహిత సధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి. ఇదే శ్లోకము కొంచెం మార్చి మనకి 2-3 చోట్ల కనపడుతుంది భాగవతంలో. ఎందువలన ఇప్పుడు విన్నారు కదా, దాని వలన ఏం చేయాలిట? అందువలన పురుషార్థ స్వరూప జీవాత్మకు పురుషార్థ స్వరూపుడగు జీవాత్మ పురుషార్థమును సాధించుకోవాలి. పురుషార్థం ఏమిటిట? ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థములు. పురుషార్థం కాదుట, భగవత్ సేవని పొందడమే. భగవంతుడి యొక్క పాదార విందముల నుంచి మనం ప్రశ్నయాము కాబట్టి మళ్ళీ ఆ స్థితిని పొందడమే భగవత్ కరుణని, భగవత్ కృపని, భగవత్ ప్రేమని పొందడమే జీవుడి యొక్క పరమ పురుషార్థం. మిగతావన్నీ పురుషార్థములే, అది పరమ పురుషార్థం. కాబట్టి అజ్ఞానము వలన కలిగిన జనన మరణాది దుఃఖ లక్షణాత్మకమగు సంసార గతి కలుగును. ఎందుకుట? ఈ జీవాత్మ అజ్ఞానము వలన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఏకైక పరమ గురువగు వాసుదేవుని యందలి పరమ భక్తి ద్వారానే ఆ అజ్ఞానము పూర్తిగా నశించును. అజ్ఞానం ఎలా పోవాలి? అది ఏదో తీసే, లేకపోతే పోదాం. తీసేయి, నాకు ఇచ్చేలాగా. ఏకైక పరమ గురువు, పరమ గురువు చెప్పాడు. పరమ గురువు ఎవరు? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద అనాదిరాదిరికో సర్వకారణత కృష్ణం వందే జగద్గురు. ఆ భగవంతుడే పరమ గురువు. ఆ ఏకైకుడు ఒక్కడే, మళ్ళీ 2-3 కాదు. ఏకైకుడు పరమ గురువైనడు వాసుదేవుని ఎంతని పరమ భక్తి, మామూలు భక్తి కాదు, పరమ భక్తి ద్వారా, శుద్ధ భక్తి ద్వారా మాత్రమే ఆ అజ్ఞానం పూర్తిగా పోతుంది. లేకపోతే కొంచెం ఏమాత్రం కొంచెం ఉన్నా కూడా మళ్ళీ పెరిగిపోతుంది. కాస్త విత్తనం ఉంటే చాలు, ఒక పాకిపోతుంది అక్కడ తామర తుంపర్లాగా. కాబట్టి ఆ పరమ భక్తి ద్వారా మాత్రమే ఆ అజ్ఞానం పూర్తిగా నశించును. భగవానుడగు వాసుదేవుని యందే పరిపూర్ణమగు భక్తి యోగము అంటే పరిపూర్ణ భక్తి యోగానికి ఏంటున్నారట? కృష్ణ ఇంద్రియములకు సంతృప్తిని కలుగు చేయుటకే కాని ఆత్మేంద్రియ తృప్తికై కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. కృష్ణుడు యొక్క కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ, భగవంతుడికి సుఖము కలుగు విధానము కొరకు మాత్రమే మన భక్తి ఉండాలి. కాదు ఇలా చేస్తే బాగుంటుందండి, నాకు నచ్చుతోంది, నీకు నచ్చడం గురించి కాదు, ఆయనగా నచ్చాలి. అందుకని ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ. నా ఇష్ట ప్రకారం చేస్తే కుదరదు. కృష్ణుడు ఎందుకు పెరుగుకుండా పగల కొట్టాడు? కృష్ణుడు ఎందుకు పెరుగుకుండా పగల కొట్టాడు? ఎక్కడికి పోయాడు తెలుసా కదా? నీకు తెలీదు? కృష్ణుడు పొద్దున్న లేచి ఏడుస్తూ వచ్చాడు, తల్లి తిరిగి వచ్చాడు నవ్వుకుంటూ. పాపం పొద్దున్నే దీపావళి రోజుని అందులో పనులు చేసుకుంటుంటే యశోదాదేవి కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి చక్కటి ఒక కర్రీ ఆవు పాలు వేరుగా కాచి చక్కగా మేగడ పెట్టి పెరుగు చేసి ఆమె స్వయంగా చిలుకుతోంది. ఆ సమయంలో మన వాళ్ళు లేచాడు, మన హీరో. ఆమె పక్కన లేదు, చూసుకున్నాడు, కళ్ళు మున్నాడు అనుకున్నాడు, ఏదైనా కనపడుతుంది, శబ్దం అవుతుంది. మెల్లిగా దిగట్ట వెళుతున్నావు, మెల్లిమెల్లిగా వెళుతూ దగ్గరికి వెళ్ళి కవం పట్టు తల్లి మొదలు. దాంతో వాడి మొహం చూసేటప్పటికే పని అయిపోయింది. సరే అని చెప్పి గుడిలో తీసుకుని చక్కగా పాలు పట్టిస్తోంది. ఆ పక్కనే పాపం పాలు కాస్తోంది. ఎందుకంటే త్వరగా పనులు కాపాడిన పనులు చేసేసుకోవాలి. అందుకని ఒక పక్కనేమో పెరుగు పాలు పొయ్యి పెట్టి ఇక్కడేమో తిరుగుతోంది. ఈ మధ్యలో వీడు వచ్చాడు, ఆ పెరుగు కూడా ఆగిపోయింది, ఆ పక్క దృష్టి లేదు. పెడుతుంటే పాలు పొంగుతున్నాయి. వెంటనే వీడి కింద పెట్టి వెళ్ళింది అనమాట. ఆ పాలు తెచ్చింది, కోపం వచ్చింది. రెండు కృష్ణుడి సేవే. నీ ఇష్ట ప్రకారం నువ్వు పాలు దింపడం కోసం వెళ్ళావా?
నేను అర్ధాకిలో ఉన్నానా? కృష్ణుడికి కృష్ణ ఇంద్రియం ఇక్కడ తృప్తి కలగలే. కృష్ణ ఇంద్రియములకు తృప్తి కలిగించడమే భగవత్ సేవ. ఇక్కడ వీడి అర్ధాకిలో ఉన్నాడు. దాంతో కోపం వచ్చింది. నాకు ఇంకా పూటను ఎండకుండా నువ్వు, నీకు ఆ పాలు ముఖ్యమైపోయాయా? ఈ పాలు కన్నా ఆ పాలు ముఖ్యమా? స్వయముగా వచ్చిన సేవ స్వయంగా నువ్వు పెరుగు తిరుగుతున్నావు కదా, నువ్వు చేసి పెడుతున్నావు కదా, దానికన్నా గొప్ప ఇవి. ఏది నీ వాత్సల్య పరిపూర్ణ ప్రేమ ద్వారా నీకు ఇస్తున్న పాలు వాటికన్నా గొప్పవి కదా. దాని కూడా మనసు అక్కడికి వెళ్ళావా? కోపం వచ్చింది, కుట్టాడండి. కాబట్టి రెండు కూడా వాడి కోసం చేస్తాం. ఇది ఎప్పుడు వేయవచ్చు, పడిపోతే పోతాయి. అది కూడా ఇక్కడ సహించలే. కాబట్టి భగవంతుడి యొక్క ఇంద్రియములకు తృప్తి కాకపోయినట్లయితే లాంటి నిజాన్ని ఇప్పుడు సార్. కాబట్టి కృష్ణేంద్రియములకు సంతుష్టిని కలుగు చేయుటకే కాని ఆత్మేంద్రియ తృప్తికి కాదు. ఆ వాసుదేవుని యందు భక్తి యోగం అంటే అది భగవంతుడి యొక్క ఇంద్రియములకు ఎంత పెద్ద ఉండదు. ఆ భగవంతుడి యొక్క ఇంద్రియములకు మాత్రమే తృప్తి కలిగించాలి తప్ప నాకు 12 గంటలకు సౌకర్యంగా మధ్యలో విద్యపడతానండి, నేను 7 గంటలకు హారతిస్తాను, నాకు సౌకర్యంగా ఉంది, సౌకర్యం 4 గంటలు హారతపడుతుంది. కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ. కాబట్టి మనం అనుష్ఠించేటువంటి భక్తి సేవ కూడా భగవంతుడి యొక్క తృప్తి కోసము ఉండాలి. ఆ విధముగా కనుక అనుష్ఠింపబడినచో సంపూర్ణముగా కృష్ణేతర విషయముల యందు వైరాగ్యము, భగవద్ జ్ఞానము ఆవిర్భవించును. ఆ విధముగా చేస్తేనే కాని మనకి ఇక్కడ పని జరగదు. లేకపోతే చేసుకుంటూ పోతున్నాం, భగవత్ సేవ అవుతోంది, మనం చేసుకుంటున్నాం, విద్యాములు గడిచిపోతున్నాయి, ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. మార్పు ఎందుకు రావటం లేదు? మిస్టేక్ అది. అందుకని ఆ విధముగా పరిపూర్ణంగా భగవదర్పితమైనటువంటి కర్మ చేయకపోయినట్లయితే, భగవంతుడి యొక్క ప్రీతి విధానము కొరకు చేయకుండా మన కోసం చేసుకున్నట్లయితే దాని వలన మనకి కృష్ణే ద్వేష వైరాగ్యం కలగదు. ఇంకా మనకి ఈ వ్యామోహం పెరిగిపోతూ ఉండదు తప్ప తగ్గదు. భగవద్ జ్ఞానము మనకి ఆవిర్భవించదు. కాబట్టి భగవంతుడి యొక్క తృప్తి కోసం అని చెప్పి మాత్రమే మన యొక్క ఈ భగవద్ భక్తి అనుష్ఠానం చేసినట్లయితే మనకి అవుతాయి అన్నమాట. కృష్ణ ఇతర విషయములందు భగవంతుడి యందు మనకి అనురాగము కలుగుతుంది. భగవద్ ఇతర విషయములందు వైరాగ్యము, భగవతత్వ జ్ఞానము, ఈ 3 కూడా వస్తాయి. శోచిరాదేవ రాజర్షే స్యాదచ్యుత కథాశ్రయ శృణ్వతః శ్రద్ధానస్య నిత్యదా స్యాదధీయతః. ఓ రాజర్షి, శ్రద్ధాన్వితుడై నిరంతరము హరికథా శ్రవణమును, భగవద్ధర్మ పరిశీలనమును చేసిన మానవుని యందు భగవానుడగు అచ్యుతుని కథను ఆశ్రయించు నా భక్తి యోగము స్వల్పకాలములోనే ఆవిర్భవించును. మరి ఇందాక నువ్వు శుద్ధ భక్తిని చేయమని చెప్పావు. ఏ భక్తి అది? భగవంతుడి యొక్క ఇంద్రియములకు తృప్తిని కలిగించేటువంటి భక్తి. ఎలా తెలుస్తుందన్నారుగా, దాని వెంటనే వచ్చేసిన ఆన్సర్. మాకు తెలియదండి. కృష్ణుడికి ఎదురుకుండా వచ్చి మాట్లాడుతున్నా, అయ్యో మీకు ఏం ఇష్టం అడుగుతుంది. మీకు ఏం ఇష్టం అండి? టీ కావాలా, కాఫీ కావాలా, ఏది ఇష్టం మీకు? బెల్లంతో చేయనా, పంచదారతో చేయనా అని చెబుతాడు ఆయన. ఏం కావాలి ఆయన వాళ్ళకడే మనకి ఎలా తెలిసేది? ఆ భక్త్యం భగవంతుడికి ఇష్టమైనటువంటి భక్త్యం మనకు ఎలా వస్తుందిట చెబుతున్నారు. ఓ రాజర్షి, శ్రద్ధాన్వితుడై, ముందు కావాలి శ్రద్ధ కలిగిన వాడై నిరంతరము హరికథా శ్రవణమును. పొద్దున భజన సరిపోతే అసమానం వినాలా? పోస్తూ ఉండాలి నిరంతరము. ఏమాత్రం పోయి మానేసినా పోతుంది. హరికథా శ్రవణమును, ఇంకా భగవద్ ధర్మ పరిశీలనము, దాంతో పాటు ఆ భగవద్ ధర్మమును మనం పరిశీలనము అంటే విన్న దానిని జాగ్రత్తగా మనము
మననము చేసుకుంటూ దానిని చూడాలి. సింహావలోకనం అంటూ ఉంటారు. సింహము ఒక 4-5 అడుగులు వేసినప్పుడు ఒకసారి చూస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం కూడా విన్నదాన్ని మళ్ళీ ఏమో కార్తీక మాసం అయిపోయింది, 11 నెలల తర్వాత మళ్ళీ గురుగారు ఉన్నారు కదా, ఆయన రాకపోతే అడుగుతారు. అందులో అసలు ఇష్టంగా వచ్చి ఇంట్లో చేస్తూ ఉంటారు. అయిపోయింది మళ్ళీ ఖాళీ. అలా అయితే మంచిది. నిరంతరం అన్నారు. ఆ విధముగా చేయడం వల్ల ఏమవుతుందట, భగవద్గీత పరిశీలన చేయడం వలన చేసిన మానవుని ఎందుకు చూస్తే లాభం ఏమిటి? భగవానుడకు అచ్యుతుని కథను ఆశ్రయించు. ఆ హరికథలని ఆశ్రయించు భగవద్భక్తి యోగం. అర్థమైందా? భక్తి యోగం అనేటువంటిది భగవత్ కథని ఆశ్రయించడం వల్ల ప్రవేశిస్తుంది. భగవానుడకు అచ్యుతుని కథను ఆశ్రయించు, నా భక్తి యోగము స్వల్పకాలములోనే ఆవిర్భవించును. శృణ్వతః శ్రద్ధధానస్య నిత్యత స్యాత్ అధీయతే సో అచిరాదేవ రాజర్షే స్యాత్ అచ్యుత కథాశ్రయః. యత్ర భాగవతా రాజన్ సాధవో విశదాశయాః భగవద్గుణానుకథన శ్రవణ వ్యగ్ర చేతసః తస్మిన్ మహన్ముఖరితా మధుభిశ్చరిత్ర పీయూష శేష సరితః పరితః స్రవంతి తాయే పిబంత్య వితృషో నృపగాఢకర్ణైః తాన్ న స్పృశ్యంత్య శనతృడ్ భయ శోక మోహాః. ఇంతకు ముందు వరకు కూడా ఎంత కష్టమైనటువంటి తత్వం చెప్పుకొచ్చారో చివరిలో మాత్రం చక్కటి సులభ ఉపాయం చెప్పారు. ఇది చాలా సులభమని చేసి ధైర్యం వచ్చిందా లేదా? రాజా ఏ ప్రదేశమున సదాచార సంపన్నులు విశుద్ధ చిత్తులు భగవద్గుణానువాద శ్రవణ కీర్తనముల యందు వ్యాకులత చిత్తులు అగు భాగవతులు ఉందురో ఎత్తుకోండి. ఎక్కడ ఉన్నారు? ఎటువంటి వాళ్ళుట? సదాచార సంపన్నులు, గుణములు ఎదుర్కోవాలి, సరిపోలేవన్నీ. విశుద్ధ చిత్తులు భగవద్గుణానువాద శ్రవణ కీర్తనముల యందు వ్యాకుల చిత్తులు. ఏమైపోయింది? కూర్చోండి, చేయండి. అటువంటి భాగవతులు ఉంటారో ఆ ప్రదేశమున మహాత్ముల ముఖ విగళితమగు మధురిపుని చరితామృత ధారావాహినియగు సరిత్తు నలుదిక్కులా ప్రవహించును. అటువంటి వాళ్ళ దగ్గర ఏమిటిట? మధురిపు. మధుకైటవులని సంహరించినటువంటి ఎవరు? మధుసూదనుడు, కృష్ణుడు. అతని యొక్క చరితామృత ధారావాహిని అగు సరిత్తు ధారలా ప్రవహిస్తూ ఉంటుంది, నది అన్నమాట. అది నలుదిక్కులా ప్రవహించును, నలువైపులా లెక్క ప్రవహిస్తూ ఉంటుందిట. అతృత్తములు అభినివిష్టములు అగు కర్ణపుటముల ద్వారా నీళ్లు తాగాలి. అమృతాన్ని. ఏ అమృతాన్ని? భగవత్ కథామృతాన్ని చవల ద్వారా పానము చేయాలిట. ఎలాగట? అభినివిష్టములకు అతృప్తములకు భగవంతుడి యందు అభినివేశము అంటే నిరంతరము ఉండేటువంటివి. ఎల్లప్పుడూ కూడా ఆ వింటున్నంతసేపు భగవంతుడి మనసు ఉండాలి. అతృప్తం విన్నా కూడా ఇంకా వినాలి అనేటువంటి కోరిక కలగాలి. వింటాం? చెప్పింది చెప్తారు. ఏం చెప్తారు? ఊదిగా చెప్పేది కృష్ణుడు భగవంతుడు అంటారు. నామసంకల్పం చేయమంటారు. చెప్పేది అంటే ఏ వింటాం? అదో శ్రద్ధ. నామం ఇచ్చి 30 ఏళ్ళు అయిపోయింది, అప్పుడు చెప్పేది శ్రద్ధ అంటారు తప్ప ఏమిటి రామ గురించి చెప్పడం లేదు. ఏమిటో ఇప్పుడు ఒకటి తరదానా? అలా కాకుండా అద్భుతముల కర్ణపుటముల ద్వారా
ఆ పీయూష వాహినియగు పీయూష వాహిని అమృతాన్ని ప్రవహింపజేసేటువంటి ఆ హరికథలను శ్రోతస్వనిని సేవించు వారిని సేవిస్తాలి. సేవించడం అంటే ఈ చెవులు ఆ చెవులు పెట్టాడు. సేవించు వారిని ఆకలి దప్పులు భయశోకములు మోహము స్పృశింపజాలవు. భయం పోయిందా? భయం పెరుగుతోందా? హరికథలు వింటుండే భయం పోవాలి. పోయిందా? వెరీ గుడ్. కాబట్టి ఆ విధంగా విన్నట్లయితే మనకి ఆకలి దప్పులు ఉండవు, భయశోకములు ఉండవు, మోహము మనం స్పృశింపదుట. అది లేకపోతే ఇంకేముంది? అంతా అలువకలా ఆనందమే. ఏతైరుపద్రుతో నిత్యం జీవలోక స్వభావజై నకరోతి హరేర్నూనం కథామృత నిధౌరతి. స్వభావజములగు ఆ క్షుత్పిపాసాదులచే పీడింపబడిన వాడై జీవుడు హరికథామృత సింధువునందు ఆసక్తిని చూపడు. దాని స్వభావజములకు ఆ క్షుత్పిపాసాదులచే పీడింపబడిన వాడై. కానీ ఈవిడు ఏం చేస్తాడట? మనకి క్షుత్పిపాసాదైనటువంటివన్నీ కూడా స్వభావం. కింద 3 గంటలు అరిగిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం తినాలి. మనం అన్న కదా ప్రాణులం, అంతే కదా. మధ్య మధ్యే సమర్పణ చేస్తూ ఉండాలి. ఏదో వేస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, పొట్టు నిండుతూ ఉండాలి. ఆ విధముగా భార్యను పీడించబడినట్లయితే జీవుడు హరికథామృత సింధువునందు ఆసక్తిని చూపడు. పరీక్షిత మహారాజుకి ఆ విధముగా ఎటువంటి అతృప్తములు అభినివిష్టములు కర్ణపుటములు ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పాట. రాజుగారు కూర్చుని వింటున్నారు, పాపం ఆయనకి విరామం ఇవ్వలేదు, ఆకలి పీడిస్తున్నావు అనుకోవద్దు. పరీక్షిత మహారాజు చెప్తున్నాడు, ఓ సుఖమునీంద్ర, నేను సుకుమారుని రాజుని, ఇంతసేపు కూర్చున్నాను, కాస్త విడిగి కాస్త రిలాక్స్, సమయం ఇద్దాం, విరామం ఇద్దాం, కాసేపు మళ్ళీ మొదలు పెడదాం అనుకోవద్దు. నాకు ఎటువంటి ఆకలి దప్పిక లేదు, చక్కగా నేను వింటున్నాను, ఏదైనా కోరికగా ఉంది చెప్పండి అని చెప్పుకున్నాడే పరీక్ష మహారాజు. మనమా అంతకడే పోతాడు మీదకి, నేను ఆపుతాను కదా, చూస్తూ ఉంటారు అయ్యింది లేదు. కాబట్టి ఎందుకుట? మనకి ఆకలి ఉంది, పిపాస ఉంది, మోహం ఉంది, అందుకని ఆ వాటి ద్వారా పీడింపబడుతున్నాం. అటువంటి జీవుడు హరికథామృత సింధువునందు ఆసక్తిని చూపడు. అందుకనే మనకి ఆసక్తి అవడం లే. ప్రజాపతిపతి సాక్షాత్ భగవాన్ గిరిసోమను దక్షాదయ ప్రజాధ్యక్ష నైష్టిక సనకాదయ మరీచిర్ అత్రి అంగీరసౌ పులస్త్య పులః క్రతుః భృగుర్ వశిష్ఠ ఇత్యేతే మదంత బ్రహ్మవాదినా అద్యాపి వాచస్పతయస్తపో విద్యా సమాధిభిః పశ్యంతోపి న పశ్యంతి పశ్యంతం పరమేశ్వరం. ప్రజాపతులకు కూడా పతి అగువాడు ఎవరు? భగవంతుడు శ్రీహరి. సాక్షాత్తుగా పరమ ఐశ్వర్యశాలియగు బ్రహ్మ, మహాదేవుడు, మనువు, దక్షుడు మున్నగు ప్రజాపతులు, ఊర్ధ్వరేతస్కులకు సనకాదులు, మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, ఇంకా వశిష్ఠుడు, నా వంటి ఇతర బ్రహ్మవాదులకు పురుషులు ఎవరైనా. నా వంటి అంటే ఎవరు? నారదుడు. అటువంటి వాళ్ళు, ఇంకా వాచస్పతులు, తపస్సు, విద్య, సమాధి మున్నగు ఉపాయములచే ఎల్లప్పుడూ అన్వేషించియు నేటి వరకును సర్వసాక్షియగు పరమేశ్వరుని తెలుసుకొనలేకపోయిరి. నిరంతరము అందులో నుండి వాళ్ళకే తెలియకపోతే, రామా నీ లీలలెన్న తరమా బ్రహ్మాదులకైనను ఏం తెలుస్తాయిట? తెలుసుకోలేకపోయారు. మరి ఏం చేయాలి?
శబ్ద బ్రహ్మణి దుష్పారే చరంత ఉరు విస్తరే మంత్రలింగైర్వ్యవచ్ఛిన్నం భజంతో నవిదు పరం. అపారము అనంతము అగు శబ్ద బ్రహ్మమునందు సంచరించినను వేద మంత్రార్థములను అనుసరించి వజ్ర హస్తాది చిహ్నధారియగు ఇంద్రులో మున్నగు దేవతలను ఉపాసించియు మేము పరమ పురుషులకు పరమేశ్వరుని తత్వమును ఎరుంగజాలమైతిని. శబ్ద బ్రహ్మములో నిరంతరం సంచరిస్తున్నారు వారు. శబ్ద బ్రహ్మం అంటే భగవన్నామం. ఇంకా వేదమంత్రార్థములను అనుసరించి వజ్రహస్తుడు ఇంద్రులు మరియు దేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నారు. అలా చేసి కూడా పరమపురుషుడు భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాము. యదా యస్యానుగృహ్ణాతి భగవాన్ ఆత్మభావితః స జహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితాం. పరిపూర్ణమగు ఐశ్వర్యము గల భగవానుడు జీవాత్మ యొక్క ఆత్మ సమర్పణమునకు ప్రసన్నుడై జగత్తు వినాలి. మరి అన్ని వాళ్ళు కనుక చేసి చేసి వాళ్లే పొందలేకపోతే మనం చేసి వల్ల ఏం లాభం? ఫలానా వాడు పొందాడు, నువ్వు చేయమంటే చేస్తాం. మరి వాళ్లే పొందలేదంటే నేను చేస్తానరా? అంతే కదండి. చక్కగా ఈయన ఏదో ఒక కార్తీక మాసం దీక్ష పట్టి చేశాడు అని వచ్చింది అంటే మనం కూడా చేస్తాం. మరి బ్రహ్మాది దేవతలు వాళ్ళందరూ కూడా నిత్యం వాళ్ళ జీవితాంతం అందులో వెతుక్కోవడం కరలపోతే మనం ఈ చిన్నతనం చేసేమని ఏం లాభం ఉంటా అని అనుకోకండి. ఎందుకు చెప్తారు ఇక్కడ, పరిపూర్ణమగు ఐశ్వర్యము గల భగవానుడు. ఆయన దగ్గర పరిపూర్ణ ఐశ్వర్యం ఉంది కాబట్టి ఆయన తలుచుకుంటే ఇస్తాడు. దేనే అధిక దయా కోరే భగవాన్. ఎవరిలో దైన్యం ఉంటుందో వాళ్ళ యందు భగవంతుడు అధికముగా దయను చూపిస్తాడు. ఒక పక్కనేమో బ్రహ్మాది దేవతలకు కూడా దూరం అంటున్నారా, ఇంకో పక్కనేమో రాక్షసి పూతన చిన్న చిన్న పిల్ల లేత పిల్ల రక్తం తాగుతూ ఉంటుంది, అంత మహాపాపి. పైగానేమో లోపల దుర్బుద్ధిని పెట్టుకుని పైకేమో చక్కగా ఒక మంచి పవిత్రమైనటువంటి స్త్రీలాగా వేషం వేసుకుని వచ్చి ఆ కృష్ణుని ఊళ్ళోకి ఎత్తుకుని విషం ఇస్తే ఆయన చేసట అబ్బాబ్బా చక్కగా మాతృదేవతలా వస్తుంది. దాని ఒక పై రూపానికి సంతృష్టి ఎందుకు పోయి దానికి మోక్షం ఇచ్చేశాడే. సరే, ఒక పక్కనేమో దేవతలకి కూడా ఇవ్వడు, ఇంకొక పక్కనే అసులుకి ఇస్తున్నాడు. కాబట్టి చెప్పలేము ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేము. కాబట్టి ఆశ ఉందన్నమాట. అందుకనే పరిపూర్ణ ఐశ్వర్యం అందుకని భగవంతుడు అన్నమాట. అటువంటి భగవంతుడిని జీవాత్మ యొక్క భగవంతుడు జీవాత్మ యొక్క ఆత్మ సమర్పణమునకు ప్రసన్నుడై. అది రెండు చెప్పారు. ఒకటి షడంగ శరణాగతి హుయివేచార్ తాహార ప్రార్థన నందకుమార్. 6 విధములుగా ఎవరు శరణాగతి పొందుతారో వాళ్ళ యొక్క ప్రార్థనని భగవంతుడు. రెండో ఏమిటి ఇక్కడ, ఇంకోటి ఏమిటిట, ఎవరైతే ఆత్మ సమర్పణము చేసుకుంటారో ఆ ఆత్మ సమర్పణ భగవంతుడు ప్రసన్నం అవ్వాలి. ఆహా, నా గురించి వీడన్నీ వదిలిపెట్టాడు కదా అనుకోవాలి. కానీ మనం నేను వదిలిపెడతాం. నేను చెప్పున్నాను కదా అన్ని మేమేనండి, కానీ అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ మన యొక్క ఆత్మసమర్పణ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ జీవాత్మ యొక్క ఆత్మ సమర్పణమునకు ప్రసన్నుడై లేదా ఆత్మవృత్తి చే సేవితుడై వానిపై కృప చూపినచో, లేదా ఆత్మ వృత్తిచే సేవితుడై. ఇప్పుడు ఆత్మవృత్తి ఏమిటి? బ్రహ్మ సాక్షాత్కారమా, భగవంతుడు లీనమైపోవడమా, భగవత్ సేవ చేయడమా? ఆత్మ యొక్క తత్వం ఏమిటి? నిరంతరము భగవత్ సేవ చేయడమే ఆత్మ యొక్క స్వస్వరూపము. జీవేరి స్వరూప హాయ్ కృష్ణేరు నిత్యదాస్. జీవస్వరూపం భగవత్ నిత్యదాస్యము. ఆ శ్రవణ కీర్తనములు భగవత్ సేవ ఆత్మ యొక్క నిత్య వృత్తి. శ్రవణ కీర్తన భగవత్ నిత్య వృత్తి అన్నమాట. కాబట్టి ఆ ఆత్మ వృత్తి చే సేవితుడై వానిపై కృప చూపినచో
ఆ భక్తుడు లౌకిక వ్యవహారమునందు వేద ప్రతిపాదితమగు కర్మకాండమునందు ఆసక్తమగు మతిని పరిత్యజించును. కాబట్టి ఈ మతి పోదండి. కేవలము భగవదొక్కడు అనుగ్రహం ఉంటేనే కాని ఈ పరిపూర్ణ భక్తి యోగము ద్వారా భగవంతుణ్ణి సేవించేటువంటి సౌభాగ్యము జీవుడికి కలగదు. యదా యస్యానుగృహ్ణాతి భగవాన్ ఆత్మభావితః స జహాతి మతిం లోకే వేదేచ పరినిష్ఠితాం. కాబట్టి ఆ విధముగా అటువంటి బుద్ధి మనకి కలగాలి. ఎలా కలుగుతుందిట? ఒకటి ఏమిటి? భగవంతుడిని పరిపూర్ణ శరణాగతి పొందాలి. రెండవది ఆత్మ నిత్యవృత్తి అయినటువంటి భగవత్ సేవ చేస్తూ ఉండాలి. ఈ రెండు మనం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. తస్మాత్ కర్మసు బర్హిష్మన్ అజ్ఞానాదర్థకాశిషు మార్ధ దృష్టిం కృతాః శ్రోత్ర స్పర్శి సృష్టస్ వస్తుషు. ప్రాచీన బర్హి ఎప్పుడు వచ్చిందో అది కనబడి పేరు. కాబట్టి ఓ ప్రాచీన బర్హి, అందువలన అజ్ఞానము వలన పరమార్థ రూపమున ప్రకాశమానములు కేవలము శ్రవణాభిరామములు సహజముగా వాస్తవ వస్తువుతో కూడా సంపర్కమాత్ర రహితములు అగు కర్మలయందు పరమార్థ బుద్ధి కలిగి ఉండరాదు. కర్మలయందు పరమార్థ బుద్ధి కలిగి ఉండకూడదు. అందుకనే సమాజ సేవ, సాంఘిక సేవ వీటి ద్వారా అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కొంతకాలం వెళ్ళి అక్కడ మన పేరు ఈ భూలోకంలో ఉన్నంతకాలం స్వర్గలోకంలో ఉండి కాస్త సాగుతూ తిరగచ్చు. అది పోయిందైతే మళ్ళీ కిందకు వచ్చేయవలసిందే. కానీ దీని ద్వారా మనకేం లాభం ఉందిట? కాబట్టి ఏం చేయమంటున్నారుట? అజ్ఞానం వలన పరమార్థ రూపణ ప్రకాశమానములు. అజ్ఞానం వలన వాటిలో పరమార్థం అనుకుంటున్నా, అది కనిపించేటువంటివి. రెండవది కేవలము శ్రవణాభిరామములు, వినడానికి మంచి కీర్తి బాగుంది, గొప్పవాడు అనుకుంటా. ఇటువంటి కీర్తి సహజముగా వాస్తవ వస్తుతో కూడా సంపర్కమాత్రహితములు. కానీ వాస్తవ వస్తువులు భగవంతుడితో సంపర్కము లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అటువంటి కర్మల యందు పరమార్థ బుద్ధి కలిగి ఉండరాదు. పరమార్థము ఏది? కేవలము భగవంతుడి యొక్క లీలలు వినడము, ఆయన గుణములు కీర్తించడము, ఆయన సేవ చేయడము. ఇవే భగవంతుడితోటి సంపర్కము కలిగినవి. కాబట్టి అవి చేసినట్లయితేనే ఓ ప్రాచీన బర్హి నీకు కర్మబంధనము నుండి విముక్తి కలుగుతుంది తప్ప ఇంకా వేరే కాదని చెప్పి నారద మహర్షి సంలోకం నవిదుస్తే వై యత్ర దేవో జనార్దన ఆహుర్ధూమ్రధియో వేదం సకర్మక మతద్విద. మలిన బుద్ధులు గలవారే వేదమును కర్మపరమని చెప్పుతున్నారు. ఎవరి యొక్క బుద్ధి మాలిన్యము కలిగి ఉందో వాడు మాత్రమే వేదములో చెప్పినటువంటి వాటిని కర్మకాండముగా వాళ్ళు తెలుసుకుని చేస్తూ ఉంటారు. నిశ్చయముగా వారికి వేద తాత్పర్యము అవగతము కాలేదు. అటువంటి వాళ్ళకి వేద తాత్పర్యం వాళ్ళకి అర్థం అవలే. ఎలయనగా జనార్దన భగవానుడు విరాజిల్లు వైకుంఠాది లోకములు స్వస్వరూపముచే పొందతగినవని వారు ఎరుంగజాలరు. స్వస్వరూపము ద్వారానే పొందాలి. అంటే జీవాత్మ తన యొక్క నిత్య రూపం ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే పొందగలుగుతాం తప్ప మిగతా భాష ద్వారా పొందలేము. మరి ఆ రూపం ఎలా వస్తుందండి? యజ్ఞ యాగ కర్మాదుల ద్వారా రాదు. కేవలము పైన చెప్పారే ఆత్మ యొక్క సహజ ప్రవృత్తి ఏదైతే ఉందో దానిని మనం ఏం చేయాలి? బయటికి తీసుకురావాలి, ఆత్మను మేలు కొలపాలి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పి ఆ ప్రాచీన బర్హికి నారద మహర్షి ఉపదేశం చేస్తున్నారు. దాని తర్వాత ఏమైందో భౌతం తర్వాత కన్నాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.